మరీచిద్దమనోహంస సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభः సుతపా పద్మనాభ ప్రజాపతి. మరీచిద్దమనోహంస సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభः సుతపా పద్మనాభ ప్రజాపతి. అర్థం: అంతరిక్షంలో హంసలా పయనించే ప్రభాకరుడు, ఆ ప్రభాకరుడు ప్రసరింపచేసే ప్రచండ కిరణాలు, ఆ కిరణాలు సాధించే సర్వదమన సామర్థ్యం అన్ని పరమహంసకు ప్రతిరూపాలు. కాంతి కిరణాలు గోవిందునికి శాంతి నిలయాలు. కిరణాంతరంగంలో చేరిన కరుణాంతరంగుడు అందరి అంతఃకరణంలో ఆత్మ సంయమనాన్ని నెలకొల్పుతాడు. కిరణాలు వెలుగునిస్తాయి, వెలుగు మెలకువనిస్తుంది, మెలకువ తెలివిని వెలయిస్తుంది. ఈ తెలివితో, ఈ చెలిమితో, ఈ కలిమితో నేల మీద పాకే పాము కూడా అంతరిక్షంలో గరుడ పక్షిలా ఎగురుతుంది. గరుత్మంతునిపై ఎక్కి పయనించే పరమాత్ముడే పన్నగసాయి అయి పవలిస్తాడు. చక్కని రెక్కలతో చుక్కలకు సమీపంలో ఎగురుగల సుపర్ణునితో ఉన్న ఐశ్వర్యమే పక్కబలంలో పాకులాడే పాముల సామిలో కూడా ఉంది. శ్రీహరి గర్భంలో హిరణ్యం ఉంది. హిరణ్యంలా పరమ గరమ్యంగా కనిపించే అతని నాభి స్థానంలో లోక కళ్యాణం చేకూర్చగలదు. ఎంత తీసినా తరుగని బంగారం అతని బొడ్డులో కూరుకొని ఉంది. అయితే తపస్సంపన్నులకే ఆ బంగారం కనిపిస్తుంది. రారా తండ్రి అని పిలుచుకున్న దశరథుడు, పాలబుగ్గల పసిడి చెక్కిలిని ముద్దురుతున్న కౌసల్య, మన్ను తిన్న నోటితో మహామహుణ్ణి చూసిన యశోద, వీళ్ళందరూ అలాంటి తపస్సంపన్నులే. ఆ ప్రజాపతి గర్భంలో బంగారమే కాదు, పద్మం కూడా ఉంది. బంగారం లాంటి పద్మం పరమాత్మకు నాభిస్థానం, కేంద్రం.